హలో ఎవ్రీవన్, ఇవాళ లెక్చర్లో మనం సెక్షన్ 10 టు సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదవబోతున్నాం. అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ లెక్చర్ మాత్రం హడావిడిగా అస్సలు చూడకండి. పేరాక్ట్ పెట్టుకొని మంచిగా నోట్స్ రాసుకుంటూ ఒక కామ్ మైండ్తో కంప్లీట్ ఫోకస్తో మాత్రమే చదవండి. రియల్ లైఫ్లో కానీ ప్రాక్టీస్లో కానీ ఎనీ ఎగ్జామ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ లైఫ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అండర్స్టాండింగ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, ఇవే టాపిక్స్లో ఉంటాయి. బేర్ యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే టాపిక్. అండ్ ప్రతి బేర్ యాక్ట్లోనూ సెక్షన్ కింద ఉండే ఇలస్ట్రేషన్స్ కూడా ఇంపార్టెంట్ అయ్యే టాపిక్స్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో టు బిగిన్ ద లెక్చర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. బ్రాడ్గా మాట్లాడుకుంటే కొన్ని కాంట్రాక్ట్స్ వ్యాలిడ్ అవుతాయి. ఈ వ్యాలిడ్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే మనకి ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే మనం ఆల్రెడీ సెక్షన్ 2 డెఫినేషన్స్ చదువుకునేటప్పుడు కొన్ని చదువుకున్నాం. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అప్పుడు మనం ఏమన్నామంటే ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్కి కనుక లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఉంటే, ఏముంటే లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అనేది కనుక ఉంటే దాన్ని మనం ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాము అని సెక్షన్ 2 చదువుకున్నప్పుడే టర్మినాలజీలో చదువుకున్నాం ఈ పార్ట్, సెక్షన్ 2Hలో. అయితే ఈ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఏదో కాదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, లాలో ఉన్న ఆ కండిషన్స్ మీట్ అయితే చాలు అని మీనింగ్ అనమాట. సో అగ్రిమెంట్కి కొన్ని కండిషన్స్ అనేవి జోడించాం. ఆ కండిషన్స్ కనుక అవి ఫుల్ఫిల్ చేస్తే దాన్ని మనం లీగలీ బైండింగ్ కాంట్రాక్ట్ అని అంటాం. సో టర్మినాలజీ వైజ్ ఇంకొకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అగ్రిమెంట్ అన్నంత మాత్రాన అది ఆటోమేటిక్గా లీగలీ చెల్లుతుంది అని అర్థం కాదు. అగ్రిమెంట్కి మనం కనుక ఈ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీని జోడిస్తే, అంటే అగ్రిమెంట్ ప్లస్ సమ్ ఎడిషనల్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే అది లీగలీ బైండింగ్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడే దాన్ని కోర్టులోకి వెళ్ళి మనం ఎన్ఫోర్స్ చేయగలం. కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం అంటే కాంట్రాక్ట్ నుంచి మనకి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంకి కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు వారి నుంచి మనకి హెల్ప్, రిలీఫ్ అనేది ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అయితేనే వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ కనుక కాకపోతే కోర్టు వారు మనకి హెల్ప్ చేయలేరు. మీకు తెలియాలి, ఒకవేళ మీరు జడ్జ్ అయిన తర్వాత మీ ముందర కాంట్రాక్ట్స్ వస్తే ఈ కాంట్రాక్ట్ అసలు వ్యాలిడా కాదా, యాజ్ అ జడ్జ్ నేను ఈ కాంట్రాక్ట్లో వాళ్ళకి హెల్ప్ చేయగలనా లేదా అన్న విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీకు తెలియాలి కదా వ్యాలిడ్ ఏదో వాయిడ్ ఏదో కాదో అని. కాబట్టి కూడా నేను చెప్తున్నాను, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్న టాపిక్ ఇది. సో ఇప్పటి వరకు ఒక క్విక్ రివిజన్. అగ్రిమెంట్ అన్నంత మాత్రాన ఆటోమేటిక్గా అది వ్యాలిడ్ కాదు. అగ్రిమెంట్తో పాటు కొన్ని లీగల్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్స్ మాత్రమే లీగల్గా కోర్టులో ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అనేది లేకపోతే దాన్ని వాయిడ్ అని అంటాం. ఈ అగ్రిమెంట్కి ఏం లేకపోతే నో లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ, ఈ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ లేదు అంటే ఏవైతే కండిషన్స్ ఉండాలో ఆ కండిషన్స్ అనేవి మీట్ కావట్లేదు. లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే మీనింగ్ చెప్పాను కదా, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ మీట్ అవ్వట్లేదు, కాబట్టి దాన్ని వాయిడ్ అనడం జరుగుతుంది. వాయిడ్ అంటే ఏమీ లేదు, దానికి ఏమీ వాల్యూ లేదు అన్న మీనింగ్ అన్నమాట. సో వాయిడ్ అన్నప్పుడు వాయిడ్ కాంట్రాక్ట్ అని అనకూడదు. కరెక్ట్ టర్మినాలజీ ఏంటి అంటే వాయిడ్ అన్నప్పుడు వాయిడ్ అగ్రిమెంట్ అనే అనాలి లీగల్ టర్మినాలజీ ప్రకారం. కాకపోతే ఇన్ జనరల్గా మనం ఏమనేస్తాం, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడ్, వాయిడబుల్, వ్యాలిడ్, ఇలా 3 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయని మనం అనేస్తాం. కానీ నిజానికి మీరు మీ బేర్ యాక్ట్లో చాప్టర్ 2 కనుక ఓపెన్ చేసి చూడండి, సెక్షన్ 10 పైన ఏం రాసిందో మీరే మీ బేర్ యాక్ట్లో ఒకసారి చూడండి. చాప్టర్ 2 ఆఫ్ కాంట్రాక్ట్స్, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అండ్ వాయిడ్ అగ్రిమెంట్స్ అని రాసి ఉంటుంది. చూసారా బేర్ యాక్ట్లో, చూసారా? చాప్టర్ 2 కింద ఉన్న హెడ్డింగ్ చదువుతున్నాను నేను, ఆఫ్ కాంట్రాక్ట్స్, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అండ్ వాయిడ్ అగ్రిమెంట్. సెక్షన్ 10 పైన ఉన్నది చదవాలి మీరు కూడా. చూసారా అక్కడ ఏం రాశారు, చాలా క్లియర్గా రాశారు. వాయిడ్ అని వాడినప్పుడు మీ ఆన్సర్ రైటింగ్లో కూడా వాయిడ్ అగ్రిమెంట్స్ అనే రాయాలి, వాయిడ్ కాంట్రాక్ట్స్ అని రాయకూడదు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం
వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్ అని అనేస్తాం. కానీ ఈ కాంట్రాక్ట్ అన్న వర్డ్ ఎప్పుడు వాడాలి? అది లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఉంటేనే వాడాలి. ఇక్కడ కండిషన్స్ మీట్ అవ్వట్లేదు కదా, కాబట్టి వీటిని వాయిడ్ అగ్రిమెంట్ అని మాత్రమే వాడాలి. ఓకే, ఇది కాంట్రాక్ట్, ఇది వాయిడ్ అగ్రిమెంట్. ఈ కాంట్రాక్ట్లో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉంటే అది వాయిడ్ అగ్రిమెంట్ అయిపోతుంది. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అయ్యాయి, కానీ కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉండిపోయి, సమ్ మిస్టేక్స్ ఉండిపోయి, సమ్ ఇష్యూస్ ఉన్నాయి. అటువంటి కేసులో ఒక పార్టీకి రైట్ ఉంటుంది ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడానికి. అలా ఒక పార్టీకి రైట్ ఉండే, అంటే క్యాన్సిల్ చేయడానికి ఒకటే పార్టీ దగ్గర రైట్ ఉండే కాంట్రాక్ట్స్ని మనం వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అని అంటాము. ఈ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ గురించి కూడా మనం సెక్షన్ 2 సబ్ క్లాజ్ ఐలో ఆల్రెడీ చదువుకున్నాం నిజానికి, అవునా కదా. సో ఇప్పుడు త్రీ టర్మ్స్లో మీకు కంప్లీట్ క్లారిటీ ఉండాలి. వ్యాలిడ్ అని అంటే, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఉంటేనే దాన్ని కాంట్రాక్ట్ అని, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని అంటాం. ఈ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో చిన్న లోటుపాట్లు ఉండి, సమ్ మిస్టేక్స్ ఉండి, ఎవరైనా ఒక పార్టీ తరపు నుంచి అది క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటే దాన్ని వాయిడబుల్ అని అంటాం. లేదు, అసలు ఆ అగ్రిమెంట్లో ఈ లీగల్ కండిషన్సే మీట్ అవ్వలేదు, అసలు అది చెల్లదు అని అనాలి అన్నప్పుడు వాయిడ్ అగ్రిమెంట్ అన్న వర్డ్ వాడతాం. ఓకే, ఈ 3 టర్మినాలజీస్, ఈ 3 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి మీకు అబ్సల్యూట్ క్లారిటీ ఉండాలి, సరేనా. అయితే ఇప్పుడు ఈ లెక్చర్స్లో మనం ఏం చదవబోతున్నాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్స్ ఉండాలి అని అన్నాను కదా, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఎందుకు, ఇదిగో మళ్ళీ ఇక్కడ రాస్తాను. మనం ఏమని చదువుకున్నాం ఫార్ములా? కాంట్రాక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అని ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం, చాలాసార్లు రాసుకున్నాం. ఈ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఏదో పెద్ద విషయం కాదు, కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని జస్ట్ ఒక 2 minutes ఎగో మీకు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఈ కండిషన్స్ ఏంటో ఎక్కడి నుంచి తెలుస్తాయి? సెక్షన్ 10 నుంచే మనకి తెలుస్తాయి అని చెప్తున్నా. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్గా అవ్వాలి అంటే ఏవైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ గురించి మనకి సెక్షన్ 10లోనే క్లియర్గా బేరాక్లోనే రాసిచ్చారు. ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏవి నేను నా మనసులోంచి రాసినవి కాదు, సెక్షన్ 10 మీ బేరాక్లోనే ఈ ఆన్సర్ ఉంటుంది. సో క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ కండిషన్? వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్? వెన్ క్యాన్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ బీ ఫార్మ్డ్ అని చెప్పి డిఫరెంట్ వర్డింగ్స్లో క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ మాత్రం ఇదే. సెక్షన్ 10లో ఉన్న ఈ 5 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఒక అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్గా మారుతుంది. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్. 2 పార్టీస్ ఉంటారు మినిమం, అంతవరకు నేర్చుకున్నాం. వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఏదైతే అగ్రిమెంట్ ఉందో, ఇది చేస్తాను ఇది చెయ్యను అని ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్కి వాళ్ళకి అగ్రీ అయ్యారో అది వాళ్ళు ఇష్టంతో అగ్రీ అవ్వాలి. ఎవరో ఫోర్స్ చేయడం వలనో లేకపోతే ఏదైనా బలవంతం వలనో చేస్తాంలే అని వాళ్ళు అగ్రీ చేయకూడదు. కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్, వాళ్ళిద్దరూ అగ్రీ అయిన విషయాలపైన ఫ్రీ కన్సెంట్తో, అంటే మనస్ఫూర్తిగా వాళ్ళ ఇష్టంతో మాత్రమే వాళ్ళు ఆ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయి ఉండాలి. అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్గా మారుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి కెపాసిటీ టు కాంట్రాక్ట్. అంటే అసలు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే అర్హత వాళ్ళకు ఉండాలి. మ్యామ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఒక అర్హత కావాలా అంటే ఎస్, 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అయినా కనుక మీరు ఫాలో అయితే మీకు అర్హత లేనట్టు. అవన్నీ ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా కనుక మీరు ఒక కాంట్రాక్ట్ చేద్దాం అనుకుంటే అర్హత లేనట్టే. మనం చూద్దాం, అది కూడా ఇప్పుడు చూద్దాం. దాన్ని మనం కాంపిటెన్సీ టు కాంట్రాక్ట్ అంటాం. కాంపిటెన్సీ అంటే మీ తెలుగు మీనింగ్లో మీరు రాసుకోవాల్సింది అర్హత ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసేది కాంపిటెన్సీ ఆఫ్ కాంట్రాక్ట్. దాని తర్వాత లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి అని చెప్పాను, కరెక్టే. ఆ కన్సిడరేషన్ లాఫుల్గా ఉండాలి. అంటే సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు, నువ్వు ఇది చేస్తావు నేను ఇది చేస్తాను అన్నప్పుడు నేను నీకు 10,000 రూపీస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేయాలి అనేది కన్సిడరేషనే. నేను ఇది చేస్తాను నువ్వు ఇది చెయ్యు, కరెక్టే.
కానీ నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యు అని చెప్పడంలో ఆ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, దేనికోసం అయితే డబ్బులు ఇస్తున్నానో ఆ కన్సిడరేషన్ అనేది లాఫుల్ ఐటమ్ గురించి కాదు. ఈ లాఫుల్ కన్సిడరేషన్తో ఇంటర్లింక్డ్ కాన్సెప్టే లాఫుల్ ఆబ్జెక్ట్. అందుకని మీరు బేరాక్లో చూస్తే లాఫుల్ కన్సిడరేషన్ అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అని రెండు ఎప్పుడు కలిపే చదువుతాం. నిజానికి మీ బేరాక్లో కూడా ఇప్పుడు ఒక్కసారి చూడండి, సెక్షన్ 10లో మీకు అలాగే కనిపిస్తుంది, లాఫుల్ కన్సిడరేషన్ అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అని. లాఫుల్ ఆబ్జెక్ట్ అన్న మీనింగ్ అదే, ఏ పర్పస్తో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంట్రాక్ట్ కిల్లింగ్, వాళ్ళని చంపేయడానికి నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తాను, 30 లక్షలు ఇస్తాను, అతడు సినిమాలో లాగా. ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ రీచ్ అంటే ఎంటర్ అయ్యే ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది కాంట్రాక్ట్ కాదు, అది వాయిడ్. ఎందుకు అంటే దాంట్లో ఒక అగ్రిమెంట్ అయితే ఉంది, కానీ అవి లీగలీ ఎన్ఫోర్సిబుల్ కాదు. ఎందుకు లీగలీ ఎన్ఫోర్సిబుల్ కాదు అతడు సినిమాలో ఉన్న ఆ కాంట్రాక్ట్ కిల్లింగ్? దానికి లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్ లేదు. ఇన్మారల్ పర్పసెస్, ఇల్లీగల్ పర్పసెస్ కోసం మీరు ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు కాబట్టి అది అసలు కాంట్రాక్టే కాదు, అది జస్ట్ ఒక అగ్రిమెంట్. అండ్ ఆ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ లేదు కాబట్టి మనం వాయిడ్ అని అంటాం. లాస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. దీని గురించి నేను చెప్తాను, మనమే నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక 5th కండిషన్ వాళ్ళు ఏమంటారంటే, మీరు కనుక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే అక్కడ క్లియర్గా రాసి ఉండాలి, లాలో ఇది అలౌడ్, ఇది అలౌడ్ కాదు అని ఎక్కడైనా లాలో ఆల్రెడీ రాసి ఉంటే అలాంటి పనులు మీరు చేయకూడదు. దీనికి ఈ 5th పాయింట్ అర్థం చేసుకోవడం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్. ఓకే, ఇదిగో నార్మల్గా ప్రింటింగ్ కోసం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, నాకు ఇన్ని కాపీస్ కావాలి, ఇదిగో ఇది మాన్యూస్క్రిప్ట్, దీన్ని మీరు ప్రింట్ చేయండి, ఇన్ని కాపీస్, ప్రతి కాపీ ఇంత రేట్. దీంట్లో ఇల్లీగల్ ఏముంది? నిజానికైతే ఇల్లీగల్ లేదు. బట్ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ దగ్గరికి వచ్చేసరికి మన లాలో ఆర్బీఐ వాళ్ళు చాలా క్లియర్గా పెట్టారు. ఏమని? ఇదిగో ఈ కరెన్సీ నోట్ ప్రింటింగ్ అనేది ఆర్బీఐ అప్రూవ్డ్ ప్రింటింగ్ స్టేషన్స్లో మాత్రమే జరగాలి. కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గరే ఆ రైట్ ఉంటుంది కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయడానికి. ఆర్బీఐ నుంచి మాత్రమే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కరెన్సీ నోట్స్, ఓన్లీ దోస్ ప్రింటర్స్, మా ప్రింటర్స్ మాత్రమే కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయాలి అని లాలో చాలా క్లియర్గా రాస్తుంది. ఎక్కడుంది? ఆర్బీఐ అండ్ ఆర్బీఐ రిలేటెడ్ రూల్స్లో రాస్తుంది. అలాంటప్పుడు మీరు నేను ప్రైవేట్ పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి నా కరెన్సీ నోట్స్ సేమ్ టు సేమ్ లైక్ ఆర్బీఐ చేసి ఇవ్వండి అంటే అది కుదరదు. ఎందుకు అంటే లాలో క్లియర్గా రాస్తుంది. ఒకవేళ కనుక లా మారి అలా ఏం లేదు, మీ ఇష్టం, ఏ ప్రింటర్ దగ్గరైనా ఎవరు కావాలి అలా ఉండదు. ఎస్యూమింగ్ అలా కనుక ఒక లా మారిపోతే అప్పుడు ఇల్లీగల్ కాదు. సో లా అలౌ చేస్తేనే అవి అలౌడ్ అనమాట. అలాగే ఇక్కడ సెక్షన్ మనకి 24 to సెక్షన్ 30లో కొన్ని వాళ్ళు స్పెషల్ కేసెస్ కూడా ఇస్తారు. ఏమని మనం చదవబోతున్నాం సెక్షన్ 24 to సెక్షన్ 30లో. సపోజ్ కనుక అగ్రిమెంట్ మీరు ఇంకొకరి పెళ్ళిని ఆపడానికి చేస్తే అది వాయిడ్ అని, బెట్టింగ్ గురించి మీరు ఏమైనా అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయితే అవి వాయిడ్ అని స్పెసిఫిక్గా సెక్షన్ 24 to సెక్షన్ 30లో రాశారు. సో వీళ్ళు అనేది అదే, ఎక్స్ప్రెస్లీ, వెరీ ఎక్స్ప్రెస్లీ, వెరీ క్లియర్లీ లాలోనే రాసావు ఇవన్నీ వాయిడ్ అయిపోతాయి, చెయ్యొద్దు అని. అలాంటివన్నీ మీరు చేస్తే ఖచ్చితంగా లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఉండదు కాబట్టి ఆ అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్ అవుతుంది. సో సమరీ ఏంటి? సెక్షన్ 10లో 5 కండిషన్స్ ఉన్నాయి. 5 కండిషన్స్ బై హార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ చేయాలి అంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్ ఉండాలి. పార్టీస్ ఎవరైతే అంగీకారం ఇచ్చారో అది ఫ్రీగా ఇవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కాంపిటెన్సీ టు కాంట్రాక్ట్, ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఉండాలి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే. థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ నిజానికి కంబైన్ చేసి చదవాలి, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. క్లియర్గా లాలో ఇది చేయకూడదు అని ఆల్రెడీ ఉండి అదే మీరు చేస్తే అది వాయిడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈచ్ ఆఫ్ దీస్ పాయింట్స్ని ఇన్ డీటెయిల్గా చదవబోతున్నాం, అందుకని ఇది కొంచెం లెందీ లెక్చర్ అవుతుంది. హలో, ఇప్పటి వరకు లెక్చర్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ లెక్చర్ మా జేసీజే కోర్స్లో పార్ట్. మీరు కనుక జేసీజే కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కమెంట్స్లో ఉంటాయి. డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. I hope to see you all in the classes.